వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించే రెసిపీ ఏంటంటే వెరైటీగా సింపుల్గా కాకరకాయ ఫ్రై తయారు చేసుకుందామండి. వాటికి కావాల్సిన పదార్థాలు కాకరకాయలండి. ఒక పావు కేజీ తీసుకున్నాను. ముందుగానే పైన పొట్టు ఉంటుంది కదా, దాన్ని తీసేసి నేను ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఎండుమిర్చి అండి ఒక 10-15 తీసుకున్నాను. ఎల్లిపాయలండి, ఇవి కూడా ఒక 10-15 తీసుకోవాలి. పచ్చిశనగపప్పు అండి ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ధనియాలండి 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. కరివేపాకు ఒక 4-5 రెమ్మలు ఇట్లా తుంపెట్టుకున్నాను. జీలకర్ర అండి ఒక టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఉప్పు తగినంత తీసుకోవాలండి. పసుపు ఒక 1/2 స్పూన్ తీసుకోవాలి. ఆయిల్ 3 స్పూన్లు తీసుకోవాలండి. ఇప్పుడు కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం శనగపప్పు తీసుకున్నాం కదా, 2 స్పూన్లు వేసేసుకోవాలండి. దీంట్లోనే ధనియాల పొడి అండి, ఇది కూడా 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్ తీసుకుంటున్నాను. ఇలా వేగుతున్నప్పుడే మనం ఎండుమిర్చి వేసుకోవాలండి. దీంట్లోనే ఒక స్పూన్ అంతా మినపప్పు తీసుకున్నానండి, ఇది కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేపుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఇలా తిప్పుకుంటూ వేపుకోవాలి, లేకపోతే అడుగున మాడిపోతాయి కాబట్టి ఇలా కంటిన్యూ తిప్పుకుంటూ ఉండాలి. ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు మనం ఎల్లిపాయలు తీసుకున్నాం కదండి, ఒక 10-15 అవి కూడా వేసేసుకోవాలి. ఫైనల్గా మనం కరివేపాకు తీసుకున్నాం కదా, కరివేపాకు కూడా వేసుకొని సరిగా కలుపుకోవాలండి. ఇలా మగ్గాయి కదండి, దీన్ని మనం మసాలా లాగా పౌడర్ చేసుకోవాలండి. ఇది మిక్సీ జార్లో వేసుకొని మనం పౌడర్ చేసేసుకున్నాం. ఈ విధంగా మనం ఇలా మసాలాలని ఇలా వేపుకున్నాం కదా, ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఇలా బౌల్లో తీసేసుకుందాం. మనం కాకరకాయ ఫ్రైకి మసాలా కారపొడి తయారు చేసుకున్నాం కదండి, ఇప్పుడు కాకరకాయని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేసుకున్నానండి, దీంట్లోనే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉప్పు అండి 1 స్పూన్ తీసుకున్నాను.
మనం కాకరకాయలు తీసుకున్నాం కదా, ఇవి వేసేసుకోవాలండి వీటిల్లో. చూసారు కదండి, కాకరకాయ అంతా వేగిపోయిందండి. మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పౌడర్ కూడా వేసేసుకోవాలండి. దీంట్లోనే ఒక 1/2 స్పూన్ కారం వేసుకోవాలండి. ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకొని మనం బౌల్లోకి తీసేసుకోవడమేనండి. చాలా సింపుల్గా వెరైటీగా ఉంది కదండి, మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాకరకాయ. అసలు పిల్లలు తినరు, కానీ ఈ విధంగా చేస్తే పిల్లలు తింటారండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. చూసారు కదండి, ఫైనల్గా కాకరకాయ ఫ్రై రెడీ అయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.